చనిపోతే వాళ్ళ మీద ఇంట్లో బంగారు ఇచ్చారంటే వాడుకుంటారు. ఎవరింటి ఎవరైనా చనిపోయారంటే పడుకులో మాట్లాడు అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ మీద ఇంట్లో బంగారు ఇచ్చారంటే వాడుకుంటారు. నమస్కారం అండి. ఈ మెంతా సైక్లోన్ ఇక్కడ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. మనకి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా 36 మెంబర్స్తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయ్యి ఉంది. ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు, తర్వాత పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే మనకి అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి 16 సైక్లోన్ షెల్టర్స్ని మనం రెడీ చేసుకున్నాము. అక్కడ మొగల్తూరు, నర్సాపూర్ మండలాల్లో ఉన్న 10,000 మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి 16 షెల్టర్స్, అక్కడ షెల్టర్స్ అన్నీ కూడా నీట్గా చేసుకుని డ్రింకింగ్ వాటరు, ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము. ప్రజలందరినీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్సు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీసు, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, మెడికల్ అండ్ హెల్త్, R&B, నేషనల్ హైవేస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి వైపరీత్యానన్నా కూడా ఎదుర్కొని సామాన్య జనజీవన స్రవంతికి ప్రజల్ని వచ్చే విధంగా అంత అప్రమత్తంగా ఉన్నామండి. అదేవిధంగా మేము ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈవేళ రేపు ఎల్లుండ సైక్లోన్ తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అదే తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలకి, స్నానాలకి, టూరిజంకి వెళ్ళొద్దు అని చెప్పేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. వీఆర్ ఆల్రెడీ మేడం చెప్పిన ఆల్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా చేస్తున్నారు. మేడం అపీల్ చేసిన సేమ్ థింగ్ వీఆర్ ఆల్సో అపీలింగ్. మన కంట్రోల్ రూమ్ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ ద కలెక్టరేట్. ఏమైనా ఎనీ డీవియేషన్స్ ఆర్ ఫౌండ్ వెంటనే మనకు ఇన్ఫార్మ్ చేసింది. విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీన్ డన్. దీనివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ న్యూస్ కూడా అవాయిడ్ చేయాలి. నిన్న కూడా కొంతమంది రిగార్డింగ్ పేరుపాలెం బీచ్ ఓపెన్ ఉంది అట్లాగే న్యూస్ పెట్టినారు. బట్ ప్లీజ్ కైండ్లీ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ మెసేజ్. వాస్తవంగా ఉంటే ఇమీడియట్లీ ఫ్లాష్ చేయి సో దట్ వీ కెన్ టేక్ రెక్టిఫైయింగ్ మెజర్స్. బీచ్ విల్ బీ క్లోజ్డ్. అందరూ సముద్ర ప్లేసెస్ నెక్స్ట్ 3-4 days వరకు టిల్ ద సైక్లోన్ డస్ నాట్ రిసీవ్ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ఓన్లీ. ప్రజలు కూడా అపీల్ ఉంది, మీకు కూడా ఆగ్రా వెళ్ళలేదు. ఎనీవేస్ అవర్ పీపుల్ ఆర్ ఓవర్ దేర్. రేపు ఇట్ విల్ బీ సైక్లోన్ విల్ హిట్ వెరీ హార్డ్. మన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అట్లాగే చేయకూడదు. అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇవాక్యుయేషన్స్ ఆర్ నెసెసరీ ఈరోజు కానీ రేపు విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ప్రజలు కూడా మీరు ఇంట్లో ఉన్నారు, ఇన్ కేస్ యూఆర్ ఫైరింగ్ ప్రాబ్లమ్ లో ల్యాండ్ ఏరియాస్ కానీ అదర్ ఏరియాస్ షెల్టర్ హోమ్స్ పెట్టిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈరోజు అక్కడ వెళ్ళండి. సో దట్ నెక్స్ట్ 2-3 days యూ కెన్ బీ సేఫ్. దెన్ నార్మల్ పని ఒక సైక్లోన్ వెళ్ళిన తర్వాత యూ కెన్ క్యారీ ఆన్. మీ తరఫున కూడా ఈ కంట్రోల్ రూమ్ మళ్ళీ నంబర్ ఫ్లాష్ చేయండి మీరు.